హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు దివ్యకథనం. మహాభారతం సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 6లో మనం దేవర న్యాయం గురించి తెలుసుకున్నాం కదా. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా గాంధారి చేసిన పని ఏమిటో, సాక్షాత్ యమధర్మరాజే విదురుడిగా ఒక దాసి గర్భాన జన్మించడానికి గల కారణం ఏమిటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ 7లోకి వెళ్దామా. భీష్ముడు గాంధారి ధృతరాష్ట్రుల వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే గాంధారి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కళ్ళకు గంతలు కట్టుకొని పెళ్లి మండపానికి వచ్చింది. ఏమిటమ్మా ఇది అని అడగగా అప్పుడు గాంధారి, భార్య అంటే భర్తలో సగం కాబట్టి నా భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడాలనుకోవడం లేదు. పైగా ఒక గుడ్డివాడికి ఇచ్చి నా జీవితం నాశనం చేశారన్న అపవాదు నా భర్తకు రాకూడదు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంది. ఆమె మాటలకు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. భీష్ముడు అంగరంగ వైభవంగా వారిద్దరి వివాహం జరిపించాడు. యమధర్మరాజు విదురుడిగా ఒక దాసి గర్భాన జన్మించడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం మాండవ్యుడు అనే ఒక మహా తపస్వి ఊరి చివర ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. అయితే కొంతమంది దొంగలు రాజభవనంలోని బంగారం, నగలు, ధనం దొంగతనం చేసి మాండవ్యుడి ఆశ్రమంలో దాక్కున్నారు. వారిని వెంబడించుకుంటూ వచ్చిన రాజభటులు అక్కడ ఉన్న మాండవ్యుడిని చూసి, మునివర్య, కొంతమంది దొంగలు రాజభవనంలోని బంగారం, ధనం దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. మీరు ఏమన్నా వారిని చూశారా అని అడిగారు. కానీ మాండవ్యుడు మౌనవ్రతంలో ఉండడం చేత వారికి ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఇంతలో భటులు ఆశ్రమంలోకి వెళ్లి చూడగా అక్కడ దొంగలు ఉన్నారు. రాజభటులు వారిని పట్టుకున్నారు. కానీ మాండవ్యుడికి కూడా ఈ దొంగతనంలో భాగం ఉండొచ్చు అని అనుమానించి ఆయనను కూడా దొంగలతో పాటు తీసుకొని వెళ్లి రాజు ముందు ప్రవేశపెట్టారు. రాజు అడిగినా కూడా మాండవ్యుడు మౌనవ్రతంలో ఉండడం చేత నోరు విప్పి నిజం చెప్పలేదు. దాంతో రాజు మాండవ్యుడికి నిజంగానే దొంగతనంలో సంబంధం ఉందని భావించి అతడికి శూలారోహణ శిక్ష విధించండి అని ఆజ్ఞాపించారు. శూలారోహణం అనగా ఒక పొడవాటి శూలం తీసుకొని వచ్చి దానిపైన ఒక మనిషిని కూర్చోబెడతారు. ఆ మనిషి బరువు కారణంగా ఆ శూలం మనిషి శరీరంలోకి దిగి తల నుంచి బయటకు వచ్చి ఆ మనిషి చనిపోతాడు. రాజుగారు చెప్పినట్లే రాజభటులు మాండవ్యుడిని శూలంపై కూర్చోబెట్టారు. అయినా సరే మాండవ్యుడు తన తపస్సు విడవకుండా శూలంపై కూర్చొనే తన తపస్సు చేసుకుంటున్నాడు. కొన్ని గంటలకి ఆ శూలం మాండవ్యుడి శరీరం గుండా లోపలికి వెళ్ళి మాండవ్యుడి కంఠం వరకు వచ్చేసింది. అయినా మాండవ్యుడు తన తపస్సును ఆపలేదు. ఈ భయంకరమైన తపస్సును చూసి కొందరు మహారుషులు పక్షుల రూపంలో వచ్చి, మహానుభావ, మీకు ఇంత కఠినమైన శిక్ష విధించినది ఎవరు అని అడిగారు. దానికి మాండవ్యుడు, మనిషి జీవితంలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఇది నా పూర్వజన్మ పాపఫలం అయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు నేను దానిని అనుభవిస్తున్నాను. దీనికి వేరే వారిని నిందించడం సమంజసం కాదు అని సమాధానమిచ్చాడు. దాంతో మహర్షులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా విన్న రాజభటులు రాజు దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించి చెప్పారు. తన తప్పు తెలుసుకున్న రాజు బాధపడి వెంటనే మాండవ్యుడిని శూలంపై నుండి దింపమని భటులకు ఆజ్ఞాపించాడు. వారు ఎంత ప్రయత్నించినా ఆ శూలం మాండవ్యుడి శరీరంలో నుంచి బయటకు రాలేదు. దానితో ఆ శూలాన్ని అక్కడికి నరికేశారు. శూలంలోని కొంత భాగం మాండవ్యుడి శరీరంలో ఉండిపోవడం వలన మాండవ్యుడికి ఆని మాండవ్యుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత మాండవ్యుడు తాను ఇంత కఠినమైన శిక్షను పొందడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడానికి యమలోకానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్లి, యమధర్మరాజా, ఇంత భయంకరమైన శిక్షను పొందడానికి నేను ఏం పాపం చేశాను అని అడిగాడు. దానికి యముడు, నీవు నీ చిన్నప్పుడు తూనీగలను పట్టుకొని వాటిని సూదులతో గుచ్చుతూ ఆనందపడేవాడివి. అందుకే నీకు ఈ శిక్ష విధించాను అని అన్నాడు. అప్పుడు మాండవ్యుడు, యమధర్మరాజా, అలా చేస్తున్నప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు. దానికి యముడు 9 సంవత్సరాలు అని చెప్పాడు. దానికి మాండవ్యుడు, యమధర్మరాజా, పిల్లలకు 14 సంవత్సరాలు నిండే వరకు వారిని బాలురు అందురు. వారు బాల్యంలో తెలిసో తెలియకో ఏ తప్పు చేసినా అవి తప్పు కింద భావించరు. కానీ వారి పట్ల ఎవరైనా తప్పు చేస్తే దానిని పెద్ద తప్పు కింద భావిస్తారు. అలాంటిది నేను చేసిన ఈ చిన్న తప్పుకు నాకు ఇంత కఠినమైన శిక్ష విధించారు. కాబట్టి మీరు చేసిన ఈ తప్పుకు మానవలోకంలో రాజకుటుంబంలో ఒక దాసి గర్భాన జన్మిస్తారు. రాజవంశంలో జన్మించిన ఒక దాసి గర్భాన జన్మించినందువల్ల మీకు సింహాసనం దక్కకుండా నిరంతరం ధర్మాన్ని బోధిస్తూ జీవిస్తారు అని శపించాడు. అందువల్లనే యమధర్మరాజు విదురుడిగా ఆ దాసి గర్భాన జన్మించాడు. ఈ ఎపిసోడ్లో మనం ధృతరాష్ట్రుడు విదురుడి గురించి తెలుసుకున్నాం కదా. అయితే అత్యంత పరాక్రమవంతుడైన సకల యుద్ధ విద్యలను నేర్చుకున్న పాండురాజు ఒక జింక శాపం వల్ల
వల్ల మరణించాడు. అది ఎలా జరిగిందో, ఆ జింక ఎందుకు శపించిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.